సారీ, అందరికి క్షమించండి. నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, మర్చిపోయాను. ఫైన్ ఇట్స్ ఓకే, డన్. ఎస్. దేవుని నామకు పరిశుద్ధ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన అన్న దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నానండి. మళ్ళీ అన్నకు వందనాలు. నాకు తెలుగులో చెప్పేకి రాదు, ఫస్ట్ టైం నేను వాక్యం తెలుగులో చెప్తున్నానండి. ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. మనం వాక్యంకి వెళ్దాము. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము. ఎవరన్నా తెలుగు చదివే వాళ్ళు ఉంటే నాకు సహాయం చేయండి. 16:18లో వాక్యం చూసుకున్నామండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టెదను, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నానని దేవుని వాక్యం చెప్తుందండి. నిజంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, పేతురునికి నువ్వు బండ మీద సంఘమునే కడతావని చెప్తున్నావు. కానీ పేతురుకి అలా చెప్పినప్పుడు ఆ సంఘంలో ఏమేమి ఉండాలని నేను చెప్తున్నానండి. ప్రార్థన చేసే ఒక సంఘముగా ఉండాలి. బండ మీద సంఘము స్థాపించినాక ఆ సంఘములో ఏముండాలంటే ప్రార్థనలు ఉండాల. మనము దేవుని ఆలయం అని దేవుని సెలవిస్తుంది కాబట్టి 1 కొరింథీ 3:16-17 ఇలా రాసింది, మీరు దేవుని ఆలయము. మనము హృదయం ఒక దేవుని ఆలయం అయితే బండ మీద ఒక కట్టే ఆలయం అండి. బండ మీద కట్టే ఒక ఆలయంలో ఏముండాలంటే ఎక్కువగా ప్రార్థన ఉండాలంట. మార్కు సువార్త 11:17 ఇలా రాస్తుంది. ఏమని అంటే అక్కడ ప్రార్థన ఆలయం అని రాయబడిందండి. నా మందిరము మరియు ఆయన బోధించు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరము అని రాసిందండి. అవును, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంటే ప్రార్థన ఒక మందిరమై ఉండాలంట. ఎక్కువగా ప్రార్థన ఉండాల మందిరంలో. ప్రార్థన ఆలయంలో ఏముండాలంటే ఎక్కువ ప్రార్థన చేసే ఒక మందిరం ఉండాల. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కొన్ని చర్చ్ లో సండే టు సండేనే ఉంటుంది. వేరే రోజు ఫాస్టింగ్ ప్రేయర్ కానీ వేరే కాటేజ్ ప్రేయర్లు కానీ ఉండవు. అలా ఉండకూడదు. ప్రతిరోజు సంఘంలో ఏం జరుగుతుండాలా? ప్రార్థన జరుగుతుండాల. ఎందుకంటే ప్రార్థనలో ఒక శక్తి ఉంది, ప్రార్థనలో ఒక జయం ఉందండి. ఎక్కువ ప్రార్థన చేసేటప్పుడు మాకేమే సమస్యలు ఉన్ని దేవుడు దాన్ని తీసివేస్తాడు. మనం ప్రార్థన చేయకోకున్నట్ల ఏమి చేయకోకున్నట్ల అంటే సంఘము ఎదగదండి. ఎక్కువ మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాల. ప్రార్థన చేస్తా ఉంటే మా సంఘం ఏమవుతా ఉంటే దినదినంకి అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలా? ప్రార్థన ఆలయంగా మనం మార్చుకోవాలి. ఇప్పుడు మనం అంతా చేరేది ఒక సంఘమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ 2-3 నా నామంలో ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని. ఇప్పుడు మనం అందరూ చేరి మొబైల్లో మనం ఏం చేస్తున్నాం? జాయిన్ అయ్యి ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఇది ఒక సంఘమే. ప్రార్థన చేసే ఒక సంఘం అయింది. ఈ ప్రార్థనలో మనం అనేక విజ్ఞాపనలు మనం ఏం చేస్తాం? దేవుని ముందర మొర పెడతాం. అలాగే డైలీ మనం ఏం చేస్తాం? దేవుని మీద ఒక్కొక్క విజ్ఞాపన దేవుని ముందు మొరపెట్టాగా మనం ఆ ప్రార్థనలో జయ పొందుకుంటాము. అలాగే లూకా 5:16 లూకా 5:16 ఎవరన్నా తీసింటే జల్లి చదవండి ప్లీజ్. లూకా సువార్త 5:16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. థ్యాంక్ యూ అండి. దేవుడు ఎక్కడ వెళ్తున్నంట? ప్రార్థన చేసేదానికి అడవికి వెళ్తున్నంట. దేవుడు ఈ లోకానికి మానవులుగా వచ్చినా కూడా దేవుడు ప్రతిరోజు ఏం చేస్తున్నంట? ప్రార్థన చేస్తున్నా, మళ్ళా సువార్తను ప్రకటిస్తున్నా. మనం ఏం చేస్తాము? ప్రార్థన ఒకటి చేస్తాము. కొందరు ఏం చేస్తారంటే టైం ఉంటే మాత్రమే ప్రార్థన చేస్తారు, లేకుంటే అస్సలు ప్రార్థన చేయరు. అలా ఉండకూడదు మా జీవితం. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసే ఒక సంఘమై ఉండాల. ప్రార్థన చేసే వ్యక్తులకి దేవుడు ప్రతి ఒక్కరు ఏమి ఇస్తారంటే విజ్ఞాపనలు ఇస్తారు. ఇక్కడ దేవుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు సువార్త ప్రకటించి రాత్రి టైంలో కొండ మీద పోయి లేదా వేరే వ్యక్తిగతంగా పోయి తను ఏం చేస్తున్నంటే ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్క ప్రార్థన విన్నపులను చేస్తున్నా. అలా మనము మాకు తెలిసిన వ్యక్తులకి మనం ఏం చేయాలా? ఒక్కరికన్నా కానీ మనం సువార్త చేసి వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలండి. మనం ఇప్పుడు సంఘానికి వెళ్ళినప్పుడు చాలా పల్లెటూరు నుంచి కానీ వేరే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి మాకు విజ్ఞాపన ప్రార్థన ఇస్తారు. సిస్టర్ మీరు మా కొరకు చేయండి, బ్రదర్ మా కొరకు ఇలా చేయండి అని ఏం చేస్తారు?
విన్నపలు ఇస్తారంట. ఆ విన్నపలు విని అక్కడే విడవకూడదు. వాళ్ళు ఎవరెవరు మాకు విజ్ఞాపనలు ఇచ్చింటారో అవి మనం దేవుని ముందర మొరపెట్టాలండి. వాళ్ళు ఎందుకు చెప్తారు? మనం ప్రార్థన చేస్తామనే కదా వాళ్ళు చెప్పేది. ఆ ప్రార్థన వాళ్ళు చేస్తారు. ఈ సిస్టర్ ప్రార్థన చేస్తారు. ఈ బ్రదర్ ఈ ప్రార్థన చేస్తారు. వీళ్ళకి మనం విజ్ఞాపన ఇస్తే వాళ్ళు మా కొరకు మొరపెడతారు. అప్పుడు మాకు ఆశీర్వాదం అని వాళ్ళు ఒక నమ్మకంతో మాకు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? ప్రార్థించాలంట. మనం ప్రార్థించే ఒక సంఘముగా మనం మార్చుకోవాల. ప్రార్థన ఎప్పుడు దేవుడు చూడండి ఆయన కొండ మీద అరణ్యములకు వెళ్ళి ప్రార్థన చేస్తుండంట. మనం కూడా వ్యక్తిగత ప్రార్థనలో గాని ఇలా కూడికలో కానీ సంఘంలో గాని మనం ఏం చేయాలా? ప్రార్థించాలంట. కొందరు ఏం చేస్తారు? సంఘానికి వెళ్తారు. అంటే సంఘానికి వెళ్తారు కానీ ప్రార్థన చేయరండి. మొబైల్ చూసేది లేదంటే ఏమో ఒక ఎక్కడో ఆలోచన చేసుకుంటా ఉంటారు. అలా మనం ఉండకూడదు. మనం సంఘానికి పోయినాక ఏం చేయాలా? ఏక మనస్సుతో మనము ఆరాధించాలండి. ఏక మనస్సుతో ఆరాధించినప్పుడు మాకు ఏమీ సమస్యలు ఉన్నాయి, మాకు ఏమే ఉన్నాయి, దేవుడు మా ప్రార్థన విని ఏం చేస్తాడంట? దాన్ని విడిపిస్తాడంట. మళ్ళీ ఇంకొక లూకా 3:21 లూకా 3:21లో ప్రజలందరూ బాప్తిసము పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరయబడింది. నిశ్చయంగా మనము ప్రార్థన చేసేటప్పుడు పరలోక ద్వారము తెరుస్తుందండి. అది నమ్మాల మనము. దేవుడా నేను ప్రార్థిస్తున్నాను వింటున్నావా అని కొందరు అడుగుతారు. దేవుడు నిశ్చయంగా మనం ప్రార్థన చేసేటప్పుడు మా మధ్యలోనే ఉంటాడు, మా పక్కలోనే ఉంటాడు. ఎప్పుడు నా బిడ్డ నన్ను పిలుస్తాడా అని ఆతరంగా ఉంటాడు. ఇక్కడ చూస్తే బాప్తిసం ఇచ్చే యోహాను యేసు స్వామికి బాప్తిసం ఇచ్చినప్పుడు దేవుడు ఆడ ప్రార్థన చేసినప్పుడు ఆకాశము తెరవబడింది. మనము ప్రార్థించేటప్పుడు పరలోక ద్వారము తెరయబడాల. అలాగ ప్రార్థన మనము చేయాలండి. ఎందుకంటే పరలోకము నుంచి మాకి ఆశీర్వాదము రావాల. మనం యాకోబు చూస్తాం కదా, ఇడీ రాత్రి అంతా ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవదూతలు వచ్చేది దిగేది తన దర్శనం చూస్తున్నాడు. అలా మనము ప్రార్థించాలా. దేవుడు మా ప్రార్థన వింటాడా? మా పరలోక ద్వారం తెరుస్తాడా? అవును మాకేమో ఒక సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రార్థన ఇచ్చినప్పుడు దేవుడు పరలోక ద్వారము తెరిచి మాకి ఆశీర్వాదమును కుమ్మరిస్తాడు, పవిత్రాత్మని కుమ్మరిస్తాడండి. లూకా 18:1 ఉంది కదా, విసుగగా ఏం చేయాలంట? ప్రార్థించాలంట. ఎక్కువ ఏం చేయాలంట? విసుగగా బేచారు చేయకున్నట్ల ఆసక్తితో మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. అవును ఇది ప్రార్థన సమయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. ఒకరు వేకజాములో ప్రార్థిస్తారు, సాయంత్రము మధ్యాహ్నం ఎప్పుడు కావాలో అప్పుడు ప్రార్థన చేస్తారు. అట్లా సమయంలో మనం ఆ ప్రార్థన టైంలో మనం ఏం చేయాలంటే విసుగకుండా దేవుని సన్నిధానానికి వెళ్ళి మనం ఏం చేయాలా? ప్రార్థించాలంట. ఎక్కువ ప్రార్థన చేయాలి. మా జీవితంలో ఎక్కువ మాకి ప్రార్థన ఉంటేనే మనము ప్రతి ఒక్క ఏమి ఆటంకాలు వచ్చినది మనం జయిస్తామండి. ప్రార్థన లేకపోతే మా జీవితమే వ్యర్థము. మా ప్రార్థన ఏముండాలంటే మా ఒక ఊపిరిగా ఉండాలంటే ఇప్పుడు ప్రతి దినము మనం ఊపిరి తీసుకుంటాం కదా, అలా మా జీవితంగా ప్రార్థనగా మనం మార్చుకోపడాల. ఇంకా ఒక విషయం నేను చెప్తానండి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అంటే రెండవ మాట పవిత్రాత్మలో మనం ఏమంటే నింపబడాలంట. ఎక్కువగా పవిత్రాత్మలో ప్రార్థన చేస్తా మనం మరచుకొని దేవుని ఆత్మ మాలో వచ్చినప్పుడు నిండుకోల మా శరీరంలో పవిత్రాత్మని నిండుకొని కన్నడలో అంటే పవిత్రాత్మను తుంబిసలు అంటే మనము పవిత్రాత్మను నింపుకోవాల మా శరీరంలో. దేవుని వాక్యం చూద్దామండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 31 వచనము. అపోస్తల కార్యాలు 4:35. వారు ప్రార్థన చేయుచుండగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారంటే పవిత్రాత్మతో మనము నింపబడినప్పుడు మాకు ఒక ధైర్యం వస్తుందండి. మాకి ధైర్యం వస్తుంది. అప్పుడు వాక్యం చెప్పడానికనే ధైర్యం వస్తుంది, వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా ధైర్యం వస్తుంది. కొందరు ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో మాట్లాడాలంటే భయపడతాం, ఏమన్నా తప్పుగా మాట్లాడడం. కానీ మనం ఎవరితోనా మాట్లాడేటప్పుడు పవిత్రాత్ముడు ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడు.
ఎంతెంత పెద్ద వ్యక్తులతో మనం మాట్లాడాలంటే మా చేత కాదు. కానీ మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, పవిత్రాత్మ మాకు తోడుగా ఉన్నప్పుడు ఎవరు ఎలా మాట్లాడినా గూడా అప్పుడు మనం ధైర్యంగా మాట్లాడతామండి. వాక్యంగా ధైర్యంగా చెప్పొచ్చు. మళ్ళా మాట్లాడొచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎక్కువగా ప్రార్థన చేసేటప్పుడు పవిత్రాత్మతో నింపబడాల. నింపబడినప్పుడే దేవుని వాక్యం ధైర్యంగా బోధిస్తాము. మళ్ళా ఇక్కడ వాక్యం అని గూడా ఉంది. నేను ఉదాహరణగా ఏం చెప్తామంటే, వేరే వాళ్ళతో మనం మాట్లాడాలా వ్యక్తులతో, ఇట్లా వ్యక్తులతో నేను మాట్లాడాలా, నాకు మాట్లాడేకి రాదని చాలా మంది అనుకునేటప్పుడు పవిత్రాత్ముడు మాకేం చేస్తాడంటే సహాయం చేస్తాడు. మాకి సహాయం చేసి ఇప్పుడు మాకెవరికన్నా కష్టం వచ్చినప్పుడు ఇట్లా వ్యక్తితో నేను మాట్లాడాలా, రాజకీయ నాయకులతో మాతో పని ఉందప్పా. ఇలా పని జరగాలంటే వాళ్ళతో మాట్లాడేకి మాటలు రాదన్నప్పుడు మనం ఏం చేసుకోవాలో ప్రార్థించుకొని, పవిత్రాత్ముడా నువ్వు నాకు సహాయం చేయన్నప్పుడు వాళ్ళు ఏమేం మాట్లాడినా మనం ఏం చేస్తామంటే ధైర్యంగా మనము సమాధానం ఇస్తాం. ఆ ధైర్యము పవిత్రాత్ముడు మాకి ఇస్తాడండి. మనం ఎక్కువగా ఏం చేసి ప్రార్థన చేసుకొని పవిత్రాత్మతో నింపుకొని మనం పోయే చోటల్లో దేవుడు మా పవిత్రాత్మ తోడుగా వస్తాడండి. అది మనం నమ్మాల. ఎక్కడైనా ఏక మనస్సుతో అక్కడ అపోస్తలు అందరూ చేరి ప్రార్థిస్తున్నప్పుడు ఒక రూమ్ లో ప్రార్థిస్తారండి. ప్రార్థించినప్పుడు అక్కడ పవిత్రాత్ముడు దిగి వచ్చి చాలా మంది ఏం చేస్తారంటే అన్య భాషలతో మాట్లాడతారు. మనం ఏం చేయాలంటే అన్య భాషలతో మాట్లాడాల. కొరింథీలో రాయబడింది కదా, దేవుని వరం గురించి. దాంట్లో ఒక వరం ఏముందంటే అన్య భాషలో మాట్లాడాలా. అన్య భాష అర్థం కూడా మనం ఏం చేసుకోవాలా, తెలుసుకోవాలా. అది మా వల్ల సాధ్యం కాదు. ప్రార్థన చేసేటప్పుడు పవిత్రాత్ముడు మాకేం చేస్తాడు, సహాయం చేస్తాడండి. దేవుడు అలాగా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మాకి కంపల్సరీ మాకి తోడుగా ఉండి నడిపిస్తాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయ 5వ అధ్యాయము, ఎఫెసీయులకు 5వ అధ్యాయము 18, 19 అండి. మరియు మద్యముతో మత్తులై ఉండబడి వారిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకరు అంటే సార్ అమ్మా. అయితే ఆత్మ పూర్ణై ఉండాలంట. మనం ఎప్పుడు ఆత్మ అంటే ఆత్మ మాలో ఉండాల. పవిత్రాత్మలో మాలో ఉండి మనం అప్పుడు ఏం చేస్తామండి, వాక్యము బోధిస్తాము. వేరే వాళ్ళతో ఏమన్నా మాట్లాడాలంటే కూడా దేవుడు మాకి ధైర్యం ఇస్తాడండి. ఇంకో పాయింట్ ఏమంటే, ప్రార్థన వాక్యము మాలో ఉన్నప్పుడు, ప్రార్థన పవిత్రాత్ముడు వాక్యము మనము బోధించేలాగా ఉన్నప్పుడు సువార్తను మనము ప్రకటించాల. మత్తయి 28:19 మాకు అందరికీ తెలుసు. ఏమంటే కడే వరకు సువార్త అన్నవు సారోరాగిబెట్టు అని కన్నడలో ఉంది. మనం ఏం చేస్తాం, అక్కడ దేవుడు శిష్యుల్ని మార్పడించుకొని వాళ్ళని దేవుడు పంపిస్తాడు. మీరేం చేయాలా, ప్రతి ఒక్క శిష్యులు పోయి మీరు సువార్త ప్రకటించాలని అక్కడ రాయబడిందండి. మనము ఏం చేయాలా, సువార్త కూడా మనం ప్రకటించాలా, ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎవరికన్నా సువార్త చెప్పాలా అనుకున్నప్పుడు, ఇట్లా వ్యక్తి మా రక్షణకి రావాలా అని మనం మనసులో అనుకున్నప్పుడు ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థించుకొని మనం అనుకోవాలి, పవిత్రాత్ముడను నాకు సహాయం చేయవయ్యా, నేను ఆ వ్యక్తితో మాట్లాడతాను, నీ గురించి నేను మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి మా మాటలు వినాలా, మా సువార్త వినాలని మనం ప్రార్థించుకొని ఆ వ్యక్తి దగ్గర పోయి మనం సువార్త చెప్పినప్పుడు దేవుడు కంపల్సరీ అద్భుతం చేస్తాడు. ఆ వ్యక్తి హృదయం తెరుస్తాడు. అప్పుడు మనము సువార్త చెప్పేకి అనుకూలం అవుతుందండి. అలా మనము ప్రార్థన చేసుకొని సువార్త చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తికి చెప్పాలని మీ ఆశతో ఉంటది. నాకు ఒక ఆశ, నా ఫ్రెండ్స్ కి నేను చెప్పాలా, ఎందుకంటే నా జొత్తలో చదివిన ఫ్రెండ్స్ కి నేను చెప్పాలా అన్నప్పుడు వాళ్ళు చాలా జనం నేను ప్రార్థన చేయకోకుండా ఎన్నోసార్లు నేను సువార్త చెప్పినప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఉన్నీలేమా నువ్వు కూడా ఫస్ట్ హిందూ అయి అంటే, నేను సన్నప్పటి నుంచి నేనేం దేవుణ్ణి పూజించలేదు, కానీ యేసు స్వామినే నేను ఆరాధించాను. కానీ మా అమ్మ నాయన వాళ్ళంతా చేశారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి, మీ అమ్మ మీ నాయన ఇప్పుడు దేవుని నమ్మినా నువ్వేం చెప్పేది అని నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తారు. కానీ నేను బాధపడ్డాను, దేవుడా ఎలానా కానీ నా ఫ్రెండ్స్ అంతా రక్షణకి రావాలా అని ఒక నా ఆశ. వాళ్ళ కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉంటుంది, వీళ్ళు రక్షణకి రావాలా, వీళ్ళు నా జొత్తకున్నారు, రేపు వీళ్ళు సాక్షి ఇవ్వకూడదు చనిపోయినప్పుడు, ఈ పాప నా జొత్తకున్నా నాకు సువార్త చెప్పలేదు అని యేసు స్వామి ముందర సాక్షి చెప్పకూడదు. దేవుడా నేను ఎట్లున్నా గానీ న్యాయంగా చెప్పేటప్పుడు అక్కడ సాక్షిలో నేను
వాళ్ళకి చెప్పలేదని వాళ్ళు చెప్పుకూడదని ఏం చేయాలని నేను వాళ్ళ కొరకు ప్రార్థిస్తా ఉంటుంది. దినదినము ప్రార్థిస్తుంది. దేవుడా ఈ పాప రక్షణకు రావాలా, దేవుడా ఈ పాప రక్షణకు రావాలని అన్నప్పుడు నేను ప్రార్థన చేసి ఒక పాపకి నేను సువార్త చెప్పినప్పుడు ఆ పాప అప్పుడు నాకు ఎదురుగా మాట్లాడను, నెక్స్ట్ తను మాట్లాడలేదు, వినింది కానీ రక్షణకి రాలేదు. ఎందుకంటే నేను బీజం విత్తాను, బీజం వేసాను. ఒక రోజు లేదో ఒక రోజు అది ఫలిస్తదని ఒక నమ్మకం నాలో ఉంది. ఏంటంటే నేను దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు సువార్త నేను ఆ పిల్లకి నేను తెలిపాను, ఆ పిల్ల వినింది. కానీ నాకు ఒక సంతోషం ఏమంటే నేను సువార్త చెప్పాను, ఒక రోజు లేదు ఒక రోజు ఆ పిల్ల దేవుని నమ్ముతుందని. ఏంటంటే ఒక ప్రార్థన చేయకుండా ముందర చెప్పినప్పుడు ఎగతాళి చేసిరే, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుని మాటలు విన్నారు. అలా మనము ప్రార్థన చేసుకొని వెళ్ళి మనము సువార్త చెప్పాలి. కొందరు ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. బాధ అవుతుంది కానీ మనం బాధపడకూడదు. క్రిస్త నిమిత్తంలో ఈ బాధ వచ్చిన కష్టం వచ్చిన ఏమొచ్చినా అది సంతోషంగా దేవుడు మార్పడిస్తాడంట. అలా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మా జీవితంలో కార్యం చేస్తాడు. ఎందుకంటే నా జీవితంలో కూడా నేను అనుభవించి ఈ వాక్యాలు నేను చెప్తున్నాను. ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉంది, అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక్కొక్కరు జీవితంలో దేవుడు ఈ ప్రార్థన మూలకంగా దేవుడు అద్భుతం చేసింటాడు. అది ఒకరికి చెప్పినప్పుడు మాలో ఉన్న సంతోషం, కలిగే సంతోషము చాలా ఆనందము. ఎందుకంటే నాకు ఏమన్నా కావాలా అన్నప్పుడు పెద్దోళ్ళని అడగకపోయేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఓయ్ లేదు అని అడుస్తారు. కానీ నేను దేవుని ముందర అడిగినప్పుడు తర్వాత దేవుడు మాకు ఇచ్చినప్పుడు ఎంత సంతోషం అవుతుంది కదండి. ఆ సంతోషం ఎవరు ముందర పంచుకునే అలా దేవుడు మన సంతోషభరితలుగా చేస్తారంట. మనము ఎక్కువగా ప్రార్థనలో ఉన్నప్పుడు మనం ఏం గురించి మనం ప్రార్థిస్తామో దేవుడు అది అనుగ్రహించినాక అది సంతోషం ప్రతి ఒక్కరిని మనం పంచుకుంటాం కదండి. అలాగా మనం ప్రార్థనలో సంతోషించబడాల. ప్రతిరోజు మనం ప్రార్థించాలా, ప్రార్థించే ఒక సంఘమై ఉండాల. మనము దేవుడు ఆలయమగా ఉండాల. దేవుని వాక్యం ఇంకొకడ కొరింథ 3:16 అంటుంది కదా, ఈ ఆలయము పరిశుద్ధ ఆలయము అని రాసింది. అక్కడ ఏం చెప్తుందంటే హృదయం ఒక ఆలయం అయింది. ప్రియులారా, హృదయం ఒక ఆలయము. ఈ హృదయం ఆలయం ఏం చేయాలంట, ప్రతిరోజు శుద్ధీకరించాలంట. ఎప్పుడు చూస్తే ఈ ఆలయంలో గలీజ్ ఉండకూడదు. దేవుడు ఉండాలా, వాక్యం ఉండాలా, పవిత్రాత్మ ఉండాలా, దేవుని నడుపు మాలో ఉండాలా. లేకుంటే ఈ ఆలయంలో మనం శుద్ధి లేకుండా ఉంటే మనం పాప జీవితంలో పడిపోతాం. మోసము, వ్యభిచారం, అన్యాయము, అక్రమం అన్ని ఆలయంలో ఉంటే అక్కడ దేవుడు ఉండడండి. మనం ఆలయం ఎప్పుడు మా హృదయం ఒక ఆలయం మనం ఏం చేయాలంట, శుద్ధీకరించాలంట. దేవుని ప్రతిరోజు అడగల, దేవుడా నా హృదయం శుద్ధీకరించయ్యా, నా హృదయం శుద్ధీకరించయ్యా, ఇది ప్రార్థన ఆలయమయ్యా, ఇది నువ్వు జీవించే ఆలయం. ఎక్కడ దేవుడు మాలో జీవిస్తాడంటే మా హృదయంలో. హృదయంలో దేవుడు వచ్చినప్పుడు అక్కడ గలీజ్ ఉంటే దేవుడు వస్తాడా, లేదు, వాడు. మనం దినదినము ఆ హృదయం శుద్ధీకరించుకొని దేవుని మనం ఏం చేయాలంట, వెల్కమ్ చేసుకోవాలా, దేవుని మనము పిలుచుకోవాలా. దేవుడా ఈ ఆలయంలో నువ్వు రావయ్యా, ఈ ఆలయం ఇది నీ కొరకు అని మనం ఏం చేయాలా, ప్రార్థించాలా. ఈ ఆలయంలో దేవుడు ఉన్నప్పుడు మా మైండ్ లో కానీ మా ఆలోచనలో కానీ మాకు ఎప్పుడుగా సంతోషం ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ప్రభువు నుండి ఆనందించండి, ఎల్లప్పుడూ మనము ఆనందించాలంట. ఎల్లప్పుడూ మనం ఎప్పుడు ప్రభువునందు మనము ఆనందించాల. దేవుడి వాక్యం ఆశీర్వదించిన గాక. ఒకవేళ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి. నాకు తెలుగు